ఆంధ్ర మహాభారతమునందలి ఆశ్రమవాస పర్వములోని ప్రథమాశ్వాసం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం గురించి విన్న జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షితో ఇలా అంటున్నాడు. మహర్షి, ఆ విధంగా పితృపితామహుల నుండి సంక్రమించిన రాజ్య సంపదను స్వీకరించిన పాండవులు ధృతరాష్ట్రుని పట్ల ఏ విధంగా ప్రవర్తించారు? కుమారులు, మిత్రులు, అమాత్యులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు, అష్టైశ్వర్యాలు పోగొట్టుకున్న ఆ ధృతరాష్ట్రుడు, ఆయన భార్య గాంధారి ఏ విధంగా ప్రవర్తించారు వివరించండి అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు, జనమేజయ మహారాజా, ధర్మరాజు అతడి తమ్ములు ధృతరాష్ట్ర గాంధారులను ఏ లోపం లేకుండా గౌరవప్రదంగా చూసుకుంటున్నారు. పాండవులు రోజు ధృతరాష్ట్రుని కలుసుకొని ఆయన ఆదేశాలను స్వీకరిస్తున్నారు. విదురుడు, యుయుత్సుడు ఆయనను ఏమరక సేవిస్తూ అతనికి కావలసినవి అడిగి అందిస్తున్నారు. ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా పాండవుల పట్ల ప్రేమాభిమానాలతో ప్రవర్తిస్తున్నారు. కుంతీదేవి కూడా అక్క గాంధారిని ప్రతిరోజు వచ్చి పలకరిస్తూ ఉంది. ద్రౌపది, సుభద్ర అత్తగారైన గాంధారిని సేవిస్తున్నారు. ఆమెకు విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. ఉలూపి, చిత్రాంగదలు కూడా గాంధారిని సేవిస్తున్నారు. ధర్మరాజు అనుమతితో ధృతరాష్ట్రుడు ఎన్నో ధర్మ కార్యాలు చేస్తున్నాడు. దేవాలయాలు కట్టించాడు, సత్రాలు నిర్మించాడు, చెరువులు తవ్వించాడు, బ్రాహ్మణులకు అగ్రహారాలు, మిగిలిన జాతుల వారికి గ్రామాలు నిర్మించాడు. చక్రవర్తి ధర్మరాజును చూడవచ్చే సామంతరాజులు ముందుగా ధృతరాష్ట్రుణ్ణి చూసి తరువాత ధర్మరాజును చూసేవారు. ధర్మరాజు కూడా అందుకు ఎంతో సంతోషించేవాడు. పెదనాన్నకు కుమారులు లేని కొరత లేకుండా ధర్మరాజు ఎంతో జాగ్రత్త వహించసాగాడు. అదీగాక ధర్మరాజు తన తమ్ములకు, అమాత్యులకు, సైన్యాధిపతులకు ఇలా ఆదేశాలు ఇచ్చాడు. పెదనాన్న, పెదతల్లి గారు పుత్రులను పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నారు. వారికి ఏ లోటు రాకుండా చూడండి. నాకు ఏ విధమైన గౌరవ మర్యాదలు ఇస్తారో అదే విధమైన గౌరవ మర్యాదలు వారికి ఇవ్వండి అని ఆదేశించాడు. ధర్మరాజు మాటలను తమ్ములు, అమాత్యులు, సేవకులు పాటించారు. ధర్మరాజు మీద ఉన్న గౌరవంతో భీముడు ధృతరాష్ట్రుని మీద గౌరవం ఉన్నట్లు నటించిన మనసు మాత్రం ధృతరాష్ట్రుని చూడగానే ఉడికిపోయేది. ధృతరాష్ట్రుని చూడగానే భీమునికి మాయాజూదం వల్ల తాము పడిన బాధలు, అరణ్య అజ్ఞాతవాసముల వల్ల తాము అనుభవించిన బాధలు గుర్తుకు వచ్చేవి. మనసు మండిపోయేది. భీముడు మాత్రం ధృతరాష్ట్రుణ్ణి చూడగానే మండిపడేవాడు. ధర్మరాజు మాత్రం అందుకు భిన్నంగా ఉండేవాడు. సుయోధనుడు అతడి తమ్ములకు శ్రాద్ధకర్మలు ఆచరించే సమయంలో ధృతరాష్ట్రుని చేత అనేక దాన ధర్మాలు చేయించేవాడు. ధృతరాష్ట్రునికి తన కుమారులు ఉన్నప్పటికంటే ఇప్పుడు రాజమర్యాదలు అధికంగా జరిగేవి. ధర్మరాజు ధృతరాష్ట్రుని వల్ల, అతడి కుమారుల వల్ల తాము అనుభవించిన కష్టాలను, వారు తమకు చేసిన అపకారాలను మనసులోకి రానిచ్చేవాడు కాదు. ధర్మరాజు మనసెరిగి మిగిలిన వారు ధృతరాష్ట్రుని గురించి కానీ, అతని కుమారుల గురించి కానీ, వారి దుష్ప్రవర్తన గురించి కానీ చెడ్డగా చెప్పేవారు కాదు. ప్రజలు కూడా ధృతరాష్ట్రునికి, ధర్మరాజుకు భేదం చూపక ఇరువురిని సమానంగా గౌరవించేవారు. ధృతరాష్ట్రుడు కూడా
క్రమంగా తన కుమారులను మరిచిపోయి ధర్మరాజు మీద ప్రేమాభిమానాలు కురిపించేవాడు. కానీ భీముని చూసినప్పుడు ధృతరాష్ట్రుని గుండె మండిపోయేది. కారణం, భీముడు తన కుమారులను చంపాడని అతడు మరచిపోలేకపోవడమే. వారిరువురు ఒకరి మీద ఒకరు మండిపోతున్నా పైకి మాత్రం మర్యాదగా మాట్లాడుకునేవాళ్ళు. అయినా భీముడు మాత్రం ఒక్కోసారి ధృతరాష్ట్ర గాంధారులు వింటూ ఉండగా, ఈ గుడ్డివాడి కొడుకులందరినీ చంపేశాను, నా పాలపడ్డవాడు ఎవడైనా చావకుండా బయటపడ్డాడా? ఆ కౌరవులు బుద్ధి లేక మాతో యుద్ధానికి వచ్చారు, కానీ నా సంగతి తెలిసిన వారు ఎవరైనా మాతో పెట్టుకుంటాడా? సుయోధన దుశ్శాసనులను మట్టుబెట్టిన ఈ భుజాలను నేను పూజ చేస్తాను. కౌరవులను సమూలంగా నాశనం చేయడానికి అనుకూలించిన ఆ దైవానికి శతకోటి వందనాలు అని అంటూ ఉండేవాడు. భీముడు అలా అంటూ ఉండేవాడని ధర్మరాజుకు, అర్జునుడికి, కుంతీదేవికి, ద్రౌపదికి తెలియదు. నకుల సహదేవులు మాత్రం భీముని మాటలకు సంతోషించేవారే కానీ ధర్మరాజుకు భయపడి బదులు చెప్పేవారు కాదు. ధృతరాష్ట్ర గాంధారులు మాత్రం ఏమీ అనలేక మనసులో బాధపడుతూ ఊరకుండేవారు. ఈ విధంగా 15 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ధృతరాష్ట్రుడు తన బంధువులను, మిత్రులను, ధర్మరాజును సమావేశపరచి వారితో, ఆర్యులారా, నా వల్లనే నా కుమారులు నాశనమయ్యారు అని మీకు బాగా తెలుసు. నా కుమారుడు సుయోధనుడు లోభి, అతి క్రూరుడు, దాయాదులకు ద్రోహం చేసేవాడు. అయినా అతనిని ఈ కురు సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశాను. రాయబార సమయాన శ్రీకృష్ణుడు చెప్పిన మంచి మాటలు కూడా సుయోధనుడు పెడచెవిన పెట్టాడు, ఫలితం అనుభవించాడు. ఒక్క కృష్ణుడే కాదు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు ఎన్నో విధాలుగా నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. చివరకు నా భార్య గాంధారి కూడా నన్ను నిందించింది. కానీ నాకు హితవు చెప్పిన అందరి మాటలను నేను పెడచెవిన పెట్టాను. ఇది తలచుకున్న నా మనసు బాధపడుతుంది. చివరకు నా కుమారులు యుద్ధమును కోరుకుని యుద్ధంలో ఓడిపోయి యుద్ధభూమి నుండి తిరిగి రాకుండానే అక్కడే మరణించారు. యుద్ధంలో మరణించి వీరస్వర్గము అలంకరించిన నా కుమారుల కోసం నేనిక చింతించడం లేదు అన్నాడు. జరిగిన దానికి పశ్చాత్తాపపడిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును దగ్గరగా పిలిచి, ధర్మనందన, నీ దయ వల్ల నేను సుఖజీవితమును గడుపుతున్నాను. నా కుమారులకు శ్రాద్ధకర్మలు ఆచరించే సమయంలో దాన ధర్మాలు చేసి నా కుమారులకు పుణ్యలోక ప్రాప్తి కలిగేట్లు చేశావు. నా వల్ల నువ్వు, నీ తమ్ములు ఎన్నో కష్టాలు అనుభవించారు. నీ భార్య ద్రౌపది అలవి కాని అవమానము చవి చూసింది. నిన్ను, నీ తమ్ములను, నీ భార్యను ఇన్ని అవమానములు చేసిన నా కుమారులను నీ తమ్ములు చంపడం సమంజసమే కనుక దానిని నేను తప్పు పట్టను. అవన్నీ మరచి నువ్వు నా పట్ల ఎంతో గౌరవ మర్యాదలు చూపిస్తున్నావు. ఈ సందర్భంలో నేను నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఈ రాజ్యంలో ప్రజలు ఏమి చెప్పాలనుకున్నా రాజుకు చెప్పి అనుమతి తీసుకొని చేయడమే ధర్మం. అందుకనే నేను నీతో చెప్పుకుంటున్నాను. మాకు ముసలితనం వచ్చింది, ఇక ఎక్కువ రోజులు బ్రతకం. క్షత్రియుడు అన్నవాడు యుద్ధ భూమిలో మరణించాలి, లేకున్నా తపస్సు చేసి తనువు చాలించాలి. మాకు రెండవ మార్గమే శరణ్యం. మన పూర్వీకులు అనేక మంది వార్ధక్యంలో తపస్సు చేసి ముక్తి పొందారు. కనుక నేను, గాంధారి అడవులకు వెళ్ళి నారచీరలు ధరించి కందమూలాలు తింటూ తపస్సు చేసుకుంటూ నిన్ను దీవిస్తుంటాము అని అన్నాడు.
ధృతరాష్ట్రుని మాటలు విన్న ధర్మరాజు, పెదనాన్నగారు, మీరు పెదతల్లిగారు అడవికి వెళ్ళి కందమూలాలు తింటూ అరణ్యవాసం చేస్తూ ఉంటే ఇక్కడ నేను రాజ్య సుఖాలు అనుభవించగలనా? ఈ రాజ్యపాలన నాకు సుఖాన్ని ఇస్తుందా? పెదనాన్నగారు, నాకు తెలుసు ఇక్కడ మీరు పైకి సుఖంగా ఉన్నట్లు కనిపిస్తున్నా సుఖంగా లేరు, దుఃఖంతో పరితపిస్తున్నారు. మీ మాటలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి. మీరు లేని నాకు ఈ రాజ్యం అక్కరలేదు పెదనాన్నగారు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరే అనుకున్నాను. అలాంటి మీరు అడవులకు వెళ్ళిపోతే నేను హస్తినాపురంలో ఎలా ఉండగలను? ఒక పని చేస్తాం. తమరి కుమారుడు యుయుత్సుడికి రాజ్యాభిషేకం చెయ్యండి. నేను కూడా మీతో అడవులకు వస్తాను. మనం అందరం అక్కడే ఉందాం. యుయుత్సుడు సాక్షాత్తు మీ కుమారుడు. ఈ రాజ్యాన్ని పాలించడానికి అర్హుడు. అతడు పరాయివాడు కాదు కదా పెదనాన్నగారు. నేను ఇప్పటికే యుద్ధంలో బంధువులను, మిత్రులను కోల్పోయాను. ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను. మీరు కూడా వెళ్ళారంటే నేను ఎలా ఉండగలను? పెదనాన్నగారు, ఈ రాజ్యము మీది. మీరే ఈ రాజ్యానికి రాజు. మీకు అనుమతి ఇవ్వడానికి నేను ఎవరిని? మీరు నీ కుమారులు చేసిన దురాగతములు గుర్తుపెట్టుకున్నారు, కానీ నేను మాత్రం మరచిపోయాను. అవన్నీ కర్మవశాన జరిగినవే కానీ ఎవరూ చేసినవి కాదు. అమ్మా గాంధారీ మాత, నాకు నా తల్లి కుంతీదేవి నీవు ఒక్కటే. ఇద్దరినీ ఒకేలా పూజించి గౌరవిస్తాను. అలాంటి మీరు లేకున్నా నేను హస్తినలో ఎలా ఉండగలను? ఇన్ని చెప్పినా మీరు వినకపోతే నేను కూడా మీతో వస్తాను. నిజం చెప్తున్నాను. ఇలా మనసు కష్టపెట్టుకొని అడవులకు పోతే నేనిక్కడ రాజ్యసుఖాన్ని అనుభవించలేను. మీకు కలిగిన పుత్రశోకం, నష్టములు అన్నీ విధివశాత్తు కలిగినవే కనుక వాటిని మరచిపోయి హాయిగా సుఖంగా ఉండండి. అరణ్యవాస ఆలోచనక మరవండి. బంధుమిత్రులను పోగొట్టుకున్న దుఃఖాన్ని నేను మీ ఇద్దరినీ సేవించుకుంటూ మరచిపోదామని అనుకుంటూ ఉంటే మీరు ఇలా నన్ను విడిచి వెళ్ళడం తగునా? కనుక నా ప్రార్థన మన్నించి ఈ అరణ్యవాస ఆలోచన మానుకొని నా దుఃఖాన్ని దూరం చెయ్యండి అంటూ ధర్మరాజు ధృతరాష్ట్రుని పాదముల మీద పడి ప్రాధేయపడ్డాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజును పట్టుకొని పైకెత్తి కౌగలించుకొని, నాయనా ధర్మనందన, నీవు నాకు ఎంతో భక్తితో సేవలు చేస్తున్నావు. నేను కాదనకుండా స్వీకరిస్తున్నాను. నాకు వయస్సు వచ్చింది. ఈ వయసులోనైనా తపస్సు చేసుకోవద్దా? ఇన్ని రోజులు రాజ్యపాలన చేసినందుకు నాకు ప్రజల పాపాలలో భాగం ఉంటుంది కదా. ఈ వయస్సులోనైనా నేను తపస్సు చేసుకొని ఆ పాపాలు పోగొట్టుకోవాలి కదా అని ధృతరాష్ట్రుడు విదురుని, సంజయుని, కృపాచార్యుని చూసి, అయ్యా, మీరైనా దయచేసి ధర్మరాజుకు చెప్పండి, నాకిక మాట్లాడే శక్తి లేదు అంటూ శోష వచ్చి గాంధారి మీద పడిపోయాడు. అది చూసిన ధర్మరాజు దుఃఖించి, అయ్యో, 1000 ఏనుగుల బలం గల ధృతరాష్ట్రుడు కూడా ఒక అబలను ఆసరా చేసుకుని పడిపోయాడు కదా. ఎంతటి వారికైనా ఈ దుర్దశ తప్పదు కదా అని విలపించాడు. గాంధారి, నాయన ధర్మనందన, మీ పెదతండ్రి గారికి వయస్సు అయిపోయింది. ఆయన వానప్రస్థం పోవాలని అనుకుంటున్నారు. నిద్ర ఆహారాలు మాని ప్రతిరోజు అదే ఆలోచిస్తున్నారు. అందుకని ఆయనను అరణ్యాలకు పోవడానికి అనుమతి ఇవ్వు అన్నది. అందరూ కలిసి ధృతరాష్ట్రుని మీద నీళ్లు చల్లారు. తేరుకున్న ధృతరాష్ట్రుడు తిరిగి ధర్మరాజుతో, ధర్మనందన, నేను ఎలాగైనా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళవలసిందే. ఈ విషయం తేలే వరకు నేను అన్నపానాలు ముట్టను అన్నాడు. ఇంతలో అక్కడకు వచ్చిన వ్యాసునికి అందరూ నమస్కరించారు. వ్యాసుడు, ధర్మనందన, మీ పెదనాన్న మాటను మన్నించు. ఆయనను తపస్సు చేసుకోవడానికి వెళ్ళనివ్వు. వృద్ధుడు,
బంధువర్గమును పోగొట్టుకున్నవాడు అయిన మీ పెదనాన్న అడవులకు వెళ్ళిపోవాలని తపస్సు చేసుకోవాలని అనుకోకుండా ఊరుకుంటాడా? గాంధారి కూడా పుత్రశోకమును ఇన్ని రోజులు మనస్సులోనే అణచుకున్నది. ఆమె మనస్సుకు ప్రశాంతత కావాలి. ఆమెకు కూడా తన భర్త తపస్సు చేయాలని కోరిక ఉండదా? అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. వీళ్లను అడవులకు పోనివ్వు. వారు తపస్సు చేసి ఉత్తమ గతులు పొందగలరు. అది అందరికీ శ్రేయస్కరం. ధర్మనందన, నీవు ఇన్ని రోజులు వీరికి సేవ చేశావు. ఇకనైనా వీరిని తమకు ఇష్టము వచ్చిన విధంగా జీవించనివ్వు. ధర్మనందన, క్షత్రియులకు యుద్ధభూమిలో మరణించడమో లేకున్నా తపమాచరించి ఆ ధ్యానంలో తనువు చాలించడమో ఉత్తమం. అంతేకాని సంసార సాగరాన పడి వ్యాధులతో మరణించడం అధమము. మీ పెదనాన్న అలా అధమంగా మరణించడం నీవు కోరుకుంటావా? అన్నాడు. ధర్మరాజు ఇక మారు మాట్లాడలేక, మహాత్మా, నీ మాట మాకు శిరోధార్యం. నీ ఆజ్ఞ ప్రకారమే నేను చేస్తాను. అయినా మీ అనుమతి లభించిన తరువాత నా అనుజ్ఞ ఏపాటిది? అయినా లాంఛనప్రాయంగా పెదనాన్న అరణ్యవాసానికి అనుమతి ఇస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన వ్యాసుడు, కుమారా ధర్మనందన, నీ తండ్రి పాండురాజు తన అన్నగారైన ధృతరాష్ట్రుని సింహాసనం మీద కూర్చుండబెట్టి అతని చేత ఎన్నో యజ్ఞ యాగాలను పుణ్యకార్యాలను చేయించాడు. తాను రాజ్యభారం వహించి అన్నగారి చేత రాచరికపు భోగాలను అనుభవింపచేశాడు. తన అన్నగారిని భక్తితో సేవించాడు. నీవు కూడా నీ తండ్రి అడుగుజాడలలో నడిచి ఈ కురు సామ్రాజ్యాన్ని విస్తరింపచేశావు. ఆయన కుమారులు నీకు నీ తమ్ములకు చేసిన దుర్మార్గం అన్నీ మరచి నీవు నీ పెదనాన్నను ఇన్ని రోజులు సేవించావు. ఇన్ని రోజులు రాజభోగములు అనుభవించాడు. ఇకనైనా తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇవ్వు. అది నీ ధర్మం అని అన్నాడు. ఆ మాటలను చెప్పి వ్యాసుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. ధర్మరాజు ధృతరాష్ట్రునితో, పెదనాన్నగారు, మీరు ఏమి చేయాలనుకున్నారో విదురుడు, సంజయుడు, యుయుత్సుడు, కృపాచార్యుడు ఏమి చేయాలని అనుకున్నారో అది చేయండి. నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మీరంతా అలసిపోయి ఉన్నారు. వెళ్ళి భోజనం చేయండి అని ప్రాధేయపడ్డాడు. ధర్మరాజు మాటలు మన్నించి ధృతరాష్ట్రుడు గాంధారితో సహా లోపలకు వెళ్ళారు. ఆయన వెంట సంజయుడు, విదురుడు, యుయుత్సుడు, కృపాచార్యుడు కూడా వెళ్ళారు. ధన్యవాదాలు.